యోగి దగ్గరికి నివేదిక అయితే వెళ్ళిపోయింది. ఆ నివేదికతో యోగి ఏం చేస్తాడన్నది ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తున్నారు. ఏంటదంటే అయోధ్యది కాదు. లక్నోలో మొన్న జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్‌కి సంబంధించి సంచలన నిజాలు బయటపడటం అన్నదే ఇక్కడ కీ పాయింట్. వాస్తవంగా ఈ 15 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఈ భవనాన్ని 2016లో మనకి వుడా టైప్‌లో అక్కడ ఓ డెవలప్‌మెంట్ అథారిటీ ఉంటది. లక్నో డెవలప్‌మెంట్ అథారిటీ. ఈ భవనం మీదని చర్యలు చేపట్టింది. ఆయా 2016 మేలో కూల్చివేతకు నోటీసులు ఇచ్చింది. అయితే సరైన విచారణ జరపకుండా నోటీస్ ఇచ్చారని, ప్రణాళికకు అనుగుణంగా నిర్మాణం జరిగిందని అప్పటి యాజమాన్యం ప్రభుత్వ ఉత్తర్వుని సవాల్ చేయడంతో 2 నెలల్లోనే కూల్చివేత ఉత్తర్వులు కోర్టు రద్దు చేసింది. 1980 నుంచి ఈ స్థలం పలువురు చేతులు మారుతూ వచ్చిందని అధికారులు గుర్తించి ఇచ్చినటువంటి దాన్ని కోర్టు ఆపడంతో ఆగిపోయింది. అగ్ని ప్రమాదంలో విషాదకరం సంఘటనలు అయితే వెలుగులోకి వచ్చినాయి. మంటలో చిక్కున్న యువకుడు చివరి నిమిషంలో తన తండ్రికి ఫోన్ చేశాడు. ఇక్కడ మొత్తం మంటలోనే నాన్న నన్ను కాపాడుంటే 23 ఏళ్ల సుఖమణి సింగ్ తన తండ్రితో చివరి ఫోన్ కాల్లో మాట్లాడిన మాటలు ఇప్పుడు అందరికీ మనస్సు తొలిచేస్తున్నాయి. మరో మృతుడు ఆదిత్య శ్రీవాస్తవ్ దాదాపు 2.5 గంటల పాటు భవనం లోపలే చిక్కుపోయాడు. వెంటనే సహాయం అందుంటే తమ బిడ్డ తమకు దక్కేవాళ్ళని ఆవిడ కన్నీరు మున్నీరుతుంది. ఇంకొకటి భార్యాభర్త ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నటువంటి దంపతులు చనిపోయారు. ఎవరిది తప్పు? న్యాయస్థానందా లేకపోతే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీదా? ఇదంతా ఇప్పుడు తేల్చాల్సిన బాధ్యత యోగికి వచ్చింది.